నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ రోజు నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్ లో ఎవరైనా సరే ఇకపైన డ్రైవింగ్ టెస్టు, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ను సంప్రదించాల్సిన అవసరం లేదని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ ద్వారా డ్రైవింగ్ టెస్టు అపాయింట్మెంట్ బుకింగ్ సిస్టమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. మరియు ఈ రోజు నుంచి సాహెల్ అప్లికేషన్ లేదా మేటా ప్లాట్ఫామ్ ద్వారా అపాయింట్మెంట్ బుకింగ్లను ప్రారంభిస్తూ ఉన్నట్టు ప్రకటించింది. కువైట్ లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు వారి యొక్క లావాదేవీలను పూర్తి చేయడంలో వారి యొక్క సమయాన్ని ఆదా చేయడానికి, అలాగే కువైట్ లో పని వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు ట్రాఫిక్ సేవలను డిజిటలైజేషన్ చేయడం వంటివి ముఖ్యమైన లక్ష్యాలలో, ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ లో డిసెంబర్ 4 ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క కొత్త రూలు అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు డ్రైవింగ్ టెస్ట్ కు గాని వెళుతూ ఉంటే డ్రైవింగ్ టెస్ట్ కు వెళ్లేటప్పుడు మీరు సాహెల్ అప్లికేషన్ లేదా మేటా ప్లాట్ఫామ్ ద్వారా మీరైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు మాదిరిగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్లి మీరు అపాయింట్మెంట్ కోసం మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మీ యొక్క సమయాన్ని ఆదా చేయడానికి కువైట్ ప్రభుత్వం ఏకీకృత అప్లికేషన్ సాహెల్ అప్లికేషన్ లో ఈ యొక్క సేవను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.